మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బీడీ కార్మికులకు పింఛన్ అందటం లేదని చెప్పేసి బీడీ కార్మికులు కూడా రోడెక్కడం జరిగింది. దాదాపు కొన్ని సంవత్సరాల నుండి కూడా బీడీ పింఛన్ వస్తలేదని చెప్పేసి ఈరోజు నిజామాబాద్ కలెక్టరేట్కి రావడం జరిగింది. ఒకసారి మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీడీ పింఛన్ వస్తలేదు. మాకు వచ్చింది బీడీ పింఛన్ రాకని కాదు, వచ్చింది. మేము తీసుకున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 8 సార్లు వచ్చింది పింఛన్. 8 సార్లు తీసుకున్న తర్వాత 1000 ఉండే కదా, అప్పుడు 1000 ఉన్నప్పుడు తీసుకున్నాం. తర్వాత మళ్ళీ కట్ అయిపోయింది మధ్యలో. అన్ని చోట్ల అప్లికేషన్ పెట్టుకున్నాం. మాకు తెలిసిన వేరే వాళ్ళు చెప్పిన చోట అన్ని చోట్ల అప్లికేషన్ పెట్టుకున్నాం. రాలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ అవుతుందని చెప్తే వచ్చేసినాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే మీకు పింఛన్ బంద్ అయిందా, లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు పింఛన్ కట్ అయిపోయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు బంద్ అయింది? ఎన్ని రోజులు వచ్చింది మీకు? ఎన్ని నెలలు వచ్చింది మీకు పింఛన్? మాకు 7 మంత్స్ అట్లా వచ్చింది. 2014 15వ డేట్ రోజు మాకు పిఎఫ్ చాలా అయింది. బుక్ కూడా వచ్చింది. అప్పుడే పింఛన్ కూడా ఫస్ట్ పింఛన్ తీసుకున్నాం. కరెక్ట్ 2014 నుంచి ఎప్పటిదాకా తీసుకుర్రు? కరెక్ట్ 8 మంత్స్ తీసుకున్న తర్వాత కట్ అయిపోయింది. అంటే దాదాపు 2015 నుంచి పింఛన్ బంద్ అయిపోయింది. అవును, ఇప్పటిదాకా లేదు. ఇక లేదు, ఇప్పటి వరకు లేదు పింఛన్. చెప్పండి అమ్మా, ఏం చెప్పాలనుకుంటారు మీరు ప్రభుత్వానికి? నాకు పేరు వచ్చింది 2 సార్లు పోయినాము. జీపీకి పోతే మీకు పేరు రాలేదు, పేరు అని కట్టేసారు. తిరిగినాం, మండలం పోయినాం, అంటే తెలిసిన వాళ్ళ దగ్గర అన్నిటికి పోయినాము. పేపర్లు ఇచ్చినాం, సర్పంచ్ దగ్గరికి పోయినాం, అందరి దగ్గరికి పోయినాం. చేపిస్తాం అన్నది వరకు లేదు. అయితే కలెక్టర్ ఆఫీస్ అవుతుంది అంటే ఇక్కడికి వచ్చినాము. మండల ఆఫీస్ కి పోయారు. మండల ఆఫీస్ అధికారులు మీకు ఏమని చెప్పారు? మరి వస్తుంది అన్నారు, తీసుకున్నారు. రేషన్ కార్డు అప్లై అయితే ఒక రేషన్ కార్డు బియ్యం వచ్చినాయి, కానీ ఇది పింఛింది రాలేదు. ఇప్పుడు మీకు 6 గ్యారంటీలలో మీకు ఏమేమి అమలు అవుతున్నాయమ్మా? ఏవేవి అమలు అవుతలేవు మీకు? నాకు మొన్నటి వరకు రేషన్ రాలేదు. మొన్న అక్కడ జీపీలో అప్లై వేసుకొని చెప్పేసి నుండి అప్లై వేసుకున్నాం. పింఛన్ వస్తుంది, రేషన్ వస్తుంది నాకు, కానీ పింఛన్ మాత్రం రావట్లేదు. పింఛన్ రావాలి నాకు. 15లో పెట్టించుకున్న బుక్, అప్పటి నుంచి అందరికి వస్తున్నాయి. 1000 నేను కూడా తీసుకున్నా. 3 మంత్స్ 4 మంత్స్ తీసుకున్నా, అంతే. మళ్ళీ రావట్లేదు. ఇప్పుడు రావాలని కోరుకుంటున్నా, నాకు రావాలి. ఇప్పుడు మీరు సంబంధిత అధికారుల దగ్గరికి పోయిర్రు అంటారు, మీ ఊర్లో ఉండే సర్పంచ్ దగ్గరికి పోయిర్రు అంటున్నారు. మరి వాళ్ళు మీకు అంటే మీకు ఏం చెప్పారు వాళ్ళు మీ పింఛన్ గురించి? వస్తాయనే చెప్తారు అందరూ, రావాలని చెప్తలేరు. మీకు వస్తాయేమో, ఓపిక పట్టండి అంటున్నారు. ఇన్ని రోజులు ఓపిక పట్టినాం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 సంవత్సరాలు అవుతుంది. తీసుకున్న వాళ్ళు ఎంతమంది? చాలా మంది తీసుకుంటున్నారు. మాకు కూడా రావాలి కదా. అట్లా మధ్యలో కట్ చేశారు సార్. మాకు రావాలి ఇప్పుడు. మరి ఇప్పుడు మీకు వస్తలేదు అని అంటే ఎందుకు వస్తలేరు అని చెప్పేసి అన్నారు. అంటే మీరు అడిగిర్రా మరి ఎందుకు రావట్లేదు? మరి దాదాపు 10 సంవత్సరాల నుండి రావట్లేదు అంటే ఇది ఎందుకు రావట్లేదు మీకు? మరి రాకపోతే అందరికీ రావద్దు, కొంతమందికి వస్తున్నారు అని అంటున్నారు, కొంతమందికి రావట్లేదు. ఎందుకు వెళ్ళ అంటే ఈ విషయం మీరు అడిగిర్రా మరి అధికారులకి? అడిగినాం సార్. అందరికి వచ్చిన వాళ్ళకి ఒకటే ఇంట్లో 10 మందికి వస్తున్నాయి. వృద్ధుల పింఛన్ వస్తుంది, బీళ్ళ పింఛన్ వస్తుంది, ముసలిల పింఛన్ అని ఒకటే ఇంట్లో అందరికి వస్తున్నాయి. మా ఇంట్లో మాత్రం ఒక్కళ్ళకే వస్తుంది. ఇప్పటికి మా అత్త మామకి ఎవరికి లేదు, మాకు బిళ్ళ పింఛన్ ఎవరికి లేదు. పెద్ద వాళ్ళకి ఒకనికే వస్తుంది, అంతే. ఎవరికి లేదు. ఎవరు చెప్పలేదు. వేరే వాళ్ళు అంటే ఇంటి నెంబర్ ఒక్కటే ఉంది అని కట్ అవుతుంది అంటున్నారు, కానీ ఖచ్చితంగా ప్రాబ్లం ఇది ఉంది, దీనికోసం కట్ అయిందని ఎవ్వరు చెప్తలేరు. గత 10 సంవత్సరాల నుంచి కూడా పింఛన్ రావట్లేదని చెప్పేసి కూడా మహిళలు చెప్పడం జరుగుతుంది. కలెక్టరేట్కి వస్తే న్యాయం జరుగుతుందన్న కోణంలోనే ఇక్కడికి రావడం జరిగిందని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది.